గత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరో మీకు వినిపించిన, గత మున్సిపల్ శాఖ మంత్రి గారు ఏం మాట్లాడినరో మీకు వినిపించిన. ఆ రోజు ఇది సక్రమంగా కనిపించింది. ఈరోజు ఈ ప్రభుత్వము ఆ కార్యాచరణను కొనసాగిస్తుంటే ఇది తప్పుగా, అక్రమ వసూళ్లుగా, ఇది అక్రమ చర్యగా కనిపిస్తుంది. ఎక్కడ వీళ్ళకి నిజాయితీ ఉందని నేను అడుగుతున్నా అధ్యక్ష. కడుపు నిండా విషమే అధ్యక్ష. మూసీలున్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో విషం అంతకంటే ఎక్కువ ఉంది అధ్యక్ష. ఏ విధంగా వీళ్ళు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తారు అధ్యక్ష? సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడింది, వీళ్ళు చెప్పింది మర్చిపోయినరా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడింది ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు? 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, మేము చట్టం తెచ్చినాం, నిర్దాక్ష్యంగా కూలగొడతాం, ఈ చట్టంలో ఎవరికి నోటీసు కూడా ఇచ్చేది లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి గారు మూసీ మీద డ్రోన్లతో తీసినాం, ఆకాశంలతో తీసినాం, భూమి మీద నుంచి తీసినాం, నీళ్ళ మీద నుంచి వీడియోలు తీసినాం, 10,000 పైగా అక్రమ కట్టడాలను మళ్ళీ తెలుగులో చెప్తే సరిపోదని మళ్ళీ హిందీలో కూడా చెప్పిండు అధ్యక్ష, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు. నాకేం అభ్యంతరం లేదు. వాటన్నిటిని కూడా బుల్డోజర్ జేసీబీలు పెట్టి కొట్టేసేయండి, మొత్తం తొక్కేసేయండి అని ఆనాడు చెప్పిండు అధ్యక్ష. అప్పుడే చరిత్ర మర్చిపోయింది అధ్యక్ష మీరు మాట్లాడింది. ఈనాడు కనీసము మేము ఈ ఆక్రమణలో ఉన్న వాళ్ళను గుర్తించి మేము ఇతర ప్రాంతాలకు తరలిస్తాము, మీకు ఇండ్లు ఇస్తాము, మీకు నష్టపరిహారం ఇస్తాము, ఈ ప్రాజెక్టు మంచిగా కట్టుకుందాము, బాగుపడదాము, మంచిగా బతుకుదాము, మీ పిల్లలకు మంచి పాఠశాలలు ఇస్తాము, మీకు వైద్యం అందిస్తాము, ఆడపిల్లలకు ఉపాధి కల్పిస్తాము, స్వయం సహాయక సంఘాలలో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాము, ఆత్మ గౌరవంతో బ్రతకండి అని చెప్పి మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని మేము చేపడితే ఏది ఏమైనా మేము అడ్డుకుంటాం, మేము అడ్డం బండుకుంటామని ఒక ఆయన అంటాడు. ఇంకొక మిత్రుడు గొప్పగా చెప్తాడు, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రపంచానికే ఆదర్శం, యమునా నది రివర్ ఫ్రంట్ ఇప్పుడు అద్భుతం, గంగా నది రివర్ ఫ్రంట్ అసలు చూడతరం కాదని చెప్తారు. మరి సబర్మతి రివర్ ఫ్రంట్ మొత్తం ఎమ్మెల్యేలను పంపించిన అధ్యక్ష చూసిరండి అని, 150 మంది కార్పొరేటర్లను పంపించిన అధ్యక్ష. ఇష్టం లేని వాళ్ళు పోలేదు కానీ చాలా మంది పోయినరు. ఈరోజు ఆ సబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాదులో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు నిర్మించిన సబర్మతి రివర్ ఫ్రంట్ నుంచి ఎన్ని వేల కుటుంబాలను తరలించిండ్రో, ఎంతమందికి నష్టపరిహారం ఇచ్చిండ్రో నిజ నిర్ధారణ కమిటీ ఏమంటే ఇప్పుడే ఈ సభ నుంచి వేసి పంపిద్దాం అధ్యక్ష.